చాలా కాలం క్రితం బర్కత్ అదత్ ఎన్డీటీవీలో సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ హోమోసెక్షువాలిటీ మీద ఒక గ్రూప్ డిస్కషన్ని రన్ చేస్తూ ఉంది. రాత్రి 8 గంటల ప్రాంతంలో టెలివిజన్లో లైవ్ షో వస్తుంది. నేను చూస్తూ ఉన్నాను బర్కత్ ఏం చెప్తుంది అని. నాకు చాలామంది యంగ్స్టర్స్ మీలాంటి వాళ్ళు కూర్చున్నారు. ఎన్డీటీవీ ఢిల్లీ టెలివిజన్ స్టూడియోలో మేధావులు కూర్చొని ఉన్నారు. స్టూడెంట్స్, మేధావులు, బిజినెస్ మెన్. నా అందరూ కూడా క్రైస్తవ సంఘాన్ని తిడుతూ ఉన్నారు, విమర్శిస్తూ ఉన్నారు. ఎందుకు చర్చ్ ఈ రోజున హోమోసెక్షువల్స్ని యాక్సెప్ట్ చేయట్లేదు? తప్పేంటి? అది వాళ్ళ సమస్య కాదు, అది న్యాచురల్ కదా అని పురుషులు పురుషుల్ని పెళ్లి చేసుకోవడం, స్త్రీలు స్త్రీలను పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. క్రైస్తవులే దీన్ని అనవసరంగా తప్పుగా చూపిస్తున్నారు అని అందరూ ఒకే ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు. కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతుంది, మీ క్వశ్చన్స్ని SMS ద్వారా పంపించమని. నేను బర్కతత్కి ఒక SMS పెట్టాను. డియర్ బర్కత్, if what you are saying about homosexuality is true, that homosexuality is a natural phenomenon, could you please answer my question? Why not by homosexuality they produce children? Homosexuality సహజమైందైతే బర్కత్ నువ్వు చెప్తున్నట్టుగా, అది అసహజమైనటువంటిది కాకపోతే, అది ప్రకృతి విరుద్ధం కాకపోతే, ఎందుకని 2 అబ్బాయిలు పెళ్లి చేసుకొని 2 అమ్మాయిలు పెళ్లి చేసుకొని పిల్లల్ని కనలేకపోతున్నారు? బర్కత్ దగ్గర నుంచి ఆన్సర్ రాలేదు. నా క్వశ్చన్ని డిస్కషన్లోకి తీసుకోలేదు, ఎందుకంటే ఆన్సర్ లేదు కాబట్టి.